హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ శివ వ్లాగ్స్. మళ్ళొక కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చిన. అదేంటి అంటే అలసందకాయ అనమాట. అలసందకాయ కూర అని కూడా అంటారు. కొందరికైతే ఈ అలసందకాయ అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళు అయితే ఒక్కసారి ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేస్తారని అయితే కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది కర్రీ. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలసందకాయలు అంటే ఇట్లా పొడవుగా ఉంటాయి చూసిరా. ఇట్లా కట్ చేసి అయితే మంచిగా ఫ్రెష్గా కడుగుతున్నాను. ఇప్పుడైతే ఈ అలసందకాయను కట్ చేసినవన్నీ కూడా ఇప్పుడైతే వేసుకుంటున్నాను. చూసిరా, ఈ విధంగానైతే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవైతే వేసుకున్న తర్వాత నూనెలో ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలన్నమాట. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలసందకాయ అంటే ఎవరికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అలసందకాయ తెలియనోళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడో షార్ట్ వీడియో పెడితే అప్పుడు అన్నారు అలసందకాయనా మేము ఎప్పుడు కూడా వినలేదు అని అన్నారు. వాళ్ళైతే ఒకవేళ చూస్తే నా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూసిరా, ఈ విధంగానైతే మూత పెట్టుకున్న కలర్ చేంజ్ అయినాయి, మగ్గిపోయినాయి. చూసిరు కదా. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత తీసి మంచిగా కలుపుకోవాలన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకు వస్తాను. అసలు వీడియోస్ చేస్తున్నాను కానీ అసలు వ్యూస్ అస్సలు రావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. ఇప్పుడు చూసిరా, 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటానైతే వేస్తున్నాను. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. టమాటా వేసి మంచిగా ఇంకొక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూతనైతే పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. సేమ్ చిక్కుడుకాయ ఎట్లా వండుతారో అలసందకాయ ప్రాసెస్ కూడా అట్లనే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లోనైతే తగినంత టేస్ట్కి సరిపడా కారము అలాగే ఉప్పు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చండి, కానీ నాకు పచ్చిమిర్చి కన్నా కారం వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను కారం వేస్తున్నాను. కారం వేయకుండా పచ్చిమిర్చి వేసి కూడా చేస్తారు సేమ్ ఇట్లనే, కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తారన్నమాట. చూసిరు కదా, ఇట్లా కారము తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఎందుకంటే ఉడకాలి కదా కాయ, అందుకే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. కొందరు ఆయిల్లోనే మగ్గనిస్తారు, ఉడికిపోతుంది, కానీ నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. చూసిరా, మగ్గిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసి ఒక్కసారి అయితే కర్రీ మొత్తం దగ్గరకు వచ్చింది. కర్రీ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. నాకైతే చాలా ఇష్టము. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.